హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివేషన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చి కోకోనట్ జెల్లీ అండి. ఆల్రెడీ మన ఛానల్లో నార్మల్ జెల్లీని ఎలా తయారు చేసుకోవాలని నేను వీడియో చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని చూడొచ్చు. కోకోనట్ జెల్లీ చేయడానికి ఫస్ట్గా మనం కొబ్బరికాయను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దానిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ని వేసి బాగా మిక్సీ చేయాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకొని దీంట్లో ఉన్న పాలన్నిటినీ బాగా స్వీజ్ చేసేవాళ్ళండి. ఇలా నొక్కితే మనకి పాలు అనేవి బయటకు వచ్చేస్తాయి. లేదంటే ఒక క్లాత్లో వేసి కూడా చేయొచ్చు. 1 కప్పు కోకోనట్ మిల్క్ అయితే 1/2 కప్ షుగర్ అండి. ఇంకొక వైపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1 కప్ వరకు కోకోనట్ వాటర్, 1/2 కప్ వరకు షుగర్ని వేసి బాగా మెల్ట్ చేయాలి. అలా మెల్ట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఇంకొక వైపు ప్లేట్లు లేదా ఇలా గిన్నెలతో దేంట్లో అయినా సరే గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకునే లోపల మనకి అది అనేది మరుగుతుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అgar-agar పౌడర్ వేసి బాగా కలిపి మరిగిన తర్వాత స్టవ్ కట్టి పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని పక్కన లేదంటే ఫ్రిడ్జ్లో ఒక 5 to 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు కోకోనట్ మిల్క్ జెల్లీని చేద్దాం. ఒక గిన్నె తీసుకొని 1 కప్ వరకు మిల్క్ని వేసుకొని 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవచ్చండి. షుగర్ అనేది బాగా కరిగిన తర్వాత స్టవ్ వెలిగించి agar-agar పౌడర్ కూడా వేసి కొంచెం సేపు మరిగించి కట్టేయచ్చు స్టవ్ అనేది. ఇది చల్లారిపోతుంది. లోపల మనకి జెల్లీ కూడా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు హోల్స్ పెట్టుకోవచ్చండి. హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి కోకోనట్ మిల్క్ అనేది లోపలికి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక గరిటెను లేదా ఒక స్పూన్తో సహాయంతో ఇలా చేయడం వల్ల మధ్యలో హోల్ పడకుండా ఉంటుంది. ఇలా చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో లేదా ఒకవైపు ఎక్కడైనా సరే పెడితే కొంతసేపటికి సెట్ అయిపోతుంది. నేను ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టాను, మనకి సెట్ అయింది ఇది. ఇలా ఒక నైఫ్ లేదా ఫోర్క్తో సైడ్ లూజ్ చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని ఇస్తే ఎంతో టేస్టీ అయిన కోకోనట్ జెల్లీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. మీ సలహాలు, మీ సూచనలు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.